జై శ్రీకృష్ణ. ఈరోజు మనము ఆలయ సందర్శనం చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని వెళ్ళాలి అని చెప్తారు. ఎందుకో తెలుసుకుందాము. మన దైనందిక జీవితంన మనసులో అనేక వ్యధలు, కన్నీరు దాగి ఉంటాయి. మన అంతరంగ ఘోష నుంచి చిరునవ్వుతో స్వీకరించి తగిన మానసిక స్వాంతన దేవాలయ సందర్శన చేయటంతో తిరిగి ఉద్దీపన జరుగుటకు పెద్దలు దేవుడిని, దేవాలయాలని ఏర్పాటు చేశారు. అప్పట్లో దేవాలయాలు ఊరికి చివర ప్రకృతి వనముల మధ్య ఉండేది. అందరూ కాలినడకన శ్రమపడి వెళ్లాల్సి వచ్చి ఉండేది. అప్పుడు మన వేదనలు, పరిష్కార మార్గముల ఎంపికలను దేవాలయంలోకి చేరి అంతు శోభాయమానంగా వెలుగొందు మూర్తిని గనక చూసిన తర్వాత మౌనముగా నివేదించుకుంటే మన బాధలు మన మనసులో తేలికపడి సంకేతముగా ఆ మూర్తి నుండి వెలువడు అనిర్వచనీయమైన వెలుగురేఖ మనల్ని చేరుతుంది. అది గుర్తించిన ఎడల మనము పొందు ఆవేదనకు మన నుండే ఉపశమన మార్గం లభిస్తుంది. అటువంటి సంతృప్తికరమైన మనసుతో బయటికి వచ్చి దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని సేద తీర్చుకుంటే సందర్శకుల స్పర్శ, అక్కడ నెలకొన్న ఉన్నతమైన వైబ్రేషన్స్ మనల్ని తాకి మన ఆవేదనలు దూరమై ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మనము మన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. దానివలన దేవాలయంలో కాసేపు కూర్చొని వెళ్ళమని పెద్దలు చెబుతారు. జై శ్రీకృష్ణ.